హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూడండి, మనము చికెన్ బిర్యానీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేనైతే చికెన్ కడిగి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఈ యొక్క చికెన్ చూడండి, లెగ్ పీసులు, చెస్ట్ పీసులు అన్నీ ఉన్నాయండి ఇందులో. ఇప్పుడు చికెన్ ముక్కలను అయితే నేను ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఏవేవి కలపాలో చూపిస్తానండి. 2 టేబుల్ స్పూన్ కారము, టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. 1 సరిపోకపోతే 2 లేదా 3 యాడ్ చేసుకోవచ్చండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా అంటే దీనికి సరిపడే అంత పుదీనాను వేసుకోవాలండి. ఇక కొత్తిమీర, ముందే కట్ చేసి పెట్టుకున్నామండి మేము ముందుగా. చూడండి, చెక్క, బండ పువ్వు, బిర్యానీ ఆకు, అనాస మొగ్గ, చూడండి అనాస పువ్వు, షాజీరా, లవంగాలు, యాలకులు ఇవైతే యాడ్ చేసుకోవాలండి. ఇందులో మొత్తం ఒకేసారి వేసేస్తున్నామండి. చూడండి, 1 గరిటెడు పెరుగు. 1 కాకుండా మనం గ్రేవీ ఎక్కువ రావాలంటే మనం 1/2 కేజీ పెరుగు వరకు వేసుకోవచ్చండి. పెరుగు మాత్రం చాలా ఎక్కువగా వేసుకుంటే మన గ్రేవీ అంత ఎక్కువగా వస్తుందండి. చూడండి, మేమైతే 5-6 స్పూన్ల గరిటెల పెరుగు వేసుకుంటున్నామండి. ఒక్క నిమిషం చెప్పు. మనం ముందుగానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినటువంటి ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు తర్వాత మనము లెమన్ అయితే పిండుకోవాలండి. ఒక 2-3 లెమన్స్ అయితే పిండుకోవచ్చండి. ఈ యొక్క లెమన్ రసం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా చికెన్ మసాలాను వేసుకోవాలండి. గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని అయితే మనం ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చికెన్ అయితే చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా వస్తుందో. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని అయితే కలుపుకున్నామండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత చూడండి, ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే నేను పొయ్యి మీద స్టవ్ మీద పెట్టుకున్నానండి. తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసినటువంటి చికెన్ కూడా స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. స్టవ్ మీద పెడుతున్నానండి. చూడండి, బియ్యంలో కూడా లవంగాలు, యాలకులు, చెక్క, షాజీరా ఇవన్నీ కూడా కర్రీలో అయితే ఏ విధంగా వేసుకున్నామో ఇప్పుడు రైస్లో కూడా అదే విధంగా యాడ్ చేసుకోవాలండి. అదే విధంగా యాడ్ చేస్తున్నామండి. అన్నం అడుగంటకుండా మీకు రైసు పుల్లలుగా రావాలంటే ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా పుదీనా యాడ్ చేస్తున్నాము. చూడండి, పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేయాలండి. అదేవిధంగా రైస్కు పులుపు పట్టడానికి ఒక నిమ్మకాయనైతే నేను పిండుకుంటున్నానండి. చూడండి, మనం రైస్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే రైస్కి చాలా చక్కగా పట్టుతుందండి. అదేవిధంగా ఇప్పుడు కర్రీని అయితే ఒకసారి కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా వస్తుందండి. మీకు ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి చికెన్ అయితే. చూడండి, రైస్ ఏ విధంగా ఉడికిందో చూసుకోవాలండి. 2 ముక్కలు అయిన తర్వాత చూడండి కొద్దిగా పలుకుంటుందండి. ఆ పలుకున్నప్పుడు మనం ఈ రైస్ని అయితే ఈ విధంగా తీసుకొని చికెన్లో వేసుకోవాలండి.
చూడండి ఏ విధంగా వేసుకుంటున్నాను చికెన్లో. చూడండి చికెన్ అయితే ఈ విధంగా తీసుకొని చికెన్ ఉడికిందా చూసుకున్న తర్వాత ఈ రైస్ని అయితే ఈ విధంగా వేసుకోవాలండి. మొత్తం లైట్ ఇదంతా రైస్ వేసుకున్న తర్వాత మనం పుదీనా కొత్తిమీరని అయితే ఇలా పైగా గార్నిష్ కోసం చల్లుకోవాలండి. తర్వాత ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత చూడండి బిర్యానీ అడుగు అంటకుండా ఉండడానికి పేలం అయితే పెట్టుకుంటున్నానండి. నేను పేలం పైన ఈ యొక్క రైస్ బౌల్ని అయితే పెట్టుకున్నానండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా రెడీ అయినటువంటి బిర్యానీని మనం ఒక బేషన్లోకి అయితే తీసుకుంటున్నామండి. తీసుకొని ఈ విధంగా వడ్డించుకోవాలండి. ఈ విధంగా వడ్డించుకోవాలండి. చూడండి ప్లేట్లలో చాలా చక్కగా పెట్టుకున్నామండి. మేమైతే అందరూ టేస్ట్ చేస్తున్నారు. చూడండి ఏ విధంగా తింటున్నారో, చాలా సరదాగా తింటున్నారండి. ఇంకా మంచి విషయాలతో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.